ఒకప్పుడు దేవుళ్లా కనిపించే మా నాన్న ఈ మధ్య భయంకరంగా కనిపిస్తున్నాడు అని బాధపడుతున్నారు ఆ ఇద్దరు కూతుర్లు. మా నాన్న పెట్టే హింస భరించలేక ఏం చెయ్యాలో తెలియక మాకు న్యాయం కోసం ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించామని అంటున్నారు. అసలు వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. సరే, చక్కగా చదువుకుంటున్నారు అక్క చెల్లెళ్ళు, అసలు ఇక్కడి వరకు రావాల్సినటువంటి సమస్య వచ్చింది మీకు? దీనికి కారణం మొత్తం మా నాన్న మేడం. మీ నాన్న? అవును మేడం, మా ఫాదర్ వల్లనే మేము రావాల్సి వచ్చింది. 10th వచ్చినాక ఇంటర్కి వచ్చినాక డాడీ దాంట్లో చాలా మార్పు వచ్చింది. చిన్న చిన్న విషయాలకి తిట్టడం, అసలు మొబైల్ పట్టుకుంటే కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. లేదు లేదు కానీ మమ్మల్ని అయితే ఎంత బాగా పెంచారంటే మా నాన్న, అసలు ప్రపంచంలో మై ఫాదర్ ఇస్ మై బెస్ట్ హీరో అనుకోవాలి. అంత బాగా చూసుకునే మా నాన్న ఎందుకో ఈ మధ్య చాలా మార్పు. ఎంతకాలం నుంచి ఇలా? మేము ఇంటర్కి వచ్చిన కాడ నుంచి. అమ్మని హింసిస్తున్నాడు, మిమ్మల్ని బాధ పెడుతున్నాడు. చాలా. మీరు అడిగారా మీ నాన్న ఎందుకు ఇలా కొడుతున్నావు? చెప్పట్లేదు నాన్న, అసలు ఉత్తుగానే కొడుతున్నాడా? ఇలా కూర్చుంటే వచ్చి కొట్టేస్తాడా? మళ్ళీ ఫోన్ ని తీసుకొని మళ్ళీ చూస్తుండు ఏం జరిగింది ఫోన్ లో ఏంటి. మమ్మల్ని కొడుతున్నప్పుడు మమ్మీ అడ్డొచ్చిందా, మమ్మీని కూడా కొట్టిండు, మమ్మీకి ఇక్కడ తగిలేసిండు. కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా డాడీ వచ్చి అలా చెక్ చేస్తున్నారు సీక్రెట్ గా వచ్చి. మేము బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదు మ్యామ్. మా గురించి మొత్తం మా డాడీకి మొత్తం తెలుసు. మీ నాన్న అప్పటి వరకు మంచిగా చూసుకున్న నాన్న ఫోన్ మీరు వాడుతున్నప్పటి నుంచి ఎందుకు అనుమానం పడుతున్నాడు? సరే, మీ వెంట వస్తూ కాలేజ్ లో మీరు ఏం చేస్తున్నారు అన్నది కూడా ఎంక్వైరీ చేస్తాడా? చాలా చెక్ చేస్తున్నాడు వచ్చి కాలేజ్ బయట. ఇన్నాళ్ళు మంచిగా ఉన్న నాన్న సడన్గా ఏమైంది నాన్నకి? ఇంతలో ఇంత మార్పు ఎందుకు అది అర్థమైతలేదు. సో యు వాంట్ టు నో అబౌట్ దట్. కొడితే మొత్తం ఒళ్ళంతా చెప్పుకోలేనంత నొప్పులుగా ఉన్నాయి. మమ్మీకి కూడా రీసెంట్ గా ఇక్కడ దెబ్బ తాకింది. అసలు మమ్మీ మాకు కాదనుకున్నాం, మళ్ళీ కాపాడింది కూడా మా నాన్ననే. మమ్మల్ని ప్రేమ చేస్తాడు, మళ్ళీ ఎమ్మటినే కొట్టేస్తున్నాడు. ఏంటండి అసలు ఎందుకు కొడుతున్నారు ఏంటని మీరు కూడా అడగలేదా? లేదు మేడం, అతను ఏదో చాలా మారిపోయింది మేడం. ఆఫీస్కి వెళ్ళి రావడం, సాయంకాలం రాగానే నా ఫోన్ కూడా తీసుకోవడం. మీది ఫోన్ పాపలోనా? మీకు కూడానా? నువ్వు ఫోన్ వాడినా కూడా నేను వాడిస్తున్నాడు, ఫోన్ వాడద్దు అంటున్నాడు. లాక్కుంటున్నాడు సార్, ఈ ఫోన్ లాగేసుకుంటున్నాడు. చెక్ చేయడం, నెంబర్స్ చెక్ చేయడం. ఫోన్ వచ్చినాక గొడవ అయింది, ఫోనే రావడానికి గొడవ ఎందుకు అయింది? సీక్రెట్ గా ఎందుకు కొనిచ్చారు పిల్లలకి? అంటే అతను చెప్తే కొనివ్వడనా? అవును సార్. అంతలా మీలో చేంజ్ రావడానికి కారణం ఏంటి? మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ముగ్గురు ఎంత చెప్పినా మాకు అర్థం కాలే. నా భార్య చెప్పింది నిజం మేడం. దానికి వేరే పద్ధతులు ఉంటాయి కదా. ఫోన్ బ్లాక్ చేసేసి అలా కొట్టి అంతేముంది. రాత్రి 10 గంటల వరకు కూడా ఫోన్ తోటే ఉంటుంది సార్. 11 ఫోన్. ఏం చేస్తారు వీళ్ళు ఫోన్లో? ఏం చేస్తారు? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం అమూల్య శిరీష సమస్యతో ఇక్కడ రావడం జరిగింది. అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. అమూల్య శిరీష రండి. నమస్తే. నమస్తే, కూర్చోండి. అండ్ మీ ఇద్దరు సిస్టర్సా? అవును మేడం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రెసెంట్ అయితే మేము డిగ్రీ ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చినాం మేము ఇద్దరం. ఫైనల్ ఇయర్ కాలేజ్. సరే, చక్కగా చదువుకుంటున్నారు అక్క చెల్లెళ్ళు, అసలు ఇక్కడి వరకు రావాల్సినటువంటి సమస్య వచ్చింది మీకు? దీనికి కారణం మొత్తం మా నాన్న మేడం. మీ నాన్న? అవును మేడం, మా ఫాదర్ వల్లనే మేము రావాల్సి వచ్చింది. అంటే స్టార్టింగ్ 9th క్లాస్ వరకు డాడీ బాగానే ఉన్నారు. తర్వాత మేము 10th వచ్చినాక ఇంటర్కి వచ్చినాక డాడీ దాంట్లో చాలా మార్పు వచ్చింది. చిన్న చిన్న విషయాలకి తిట్టడం, అసలు మొబైల్ పట్టుకుంటే కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. కొట్టడము. మీ నాన్న ఏం చేస్తూ ఉంటారు? నాన్న ప్రైవేట్ జాబ్. మీ మదర్? మమ్మీ ఇంటికనే ఉంటుంది. మమ్మీ ఇంటి దగ్గరే ఉంటుంది. సరే అమ్మా, ఈ రోజుల్లో మొబైల్ పట్టుకుంటే జీవితాలు నాశనం అవుతున్నాయి అన్న ఉద్దేశంతో వద్దని ఉండొచ్చు. ఎంత కావాలో అంతే వాడుకోవచ్చు కదా. అందులో మీకు కష్టం ఏమనిపించింది? కష్టమే. మమ్మీని కూడా కొట్టారు.
మమ్మీని అంటే మమ్మల్ని కొడుతుంటే మమ్మీ అడ్డొచ్చింది. ఎందుకు కొడతాడు? ఏదో ఒక రీజన్ ఉంటది కదా. తాగొస్తాడమ్మా? లేదు తాగడం ఏమనట్లేదు. కానీ మమ్మల్ని అయితే ఎంత బాగా పెంచారంటే మా నాన్న, అసలు ప్రపంచంలో మై ఫాదర్ ఇస్ మై బెస్ట్ హీరో అనుకోవాలి. అంత బాగా చూసుకునే మా నాన్న ఎందుకో ఈ మధ్య చాలా ఎంతకాలం నుంచి ఇలా? మేము ఇంటర్కి వచ్చిన కాడి నుంచి ఒక 4-5 years నుంచే. మీ వయసు ఎంతమ్మా అప్పుడు? 20. సో మీ నాన్నగారిలో వచ్చిన మార్పు సుమారుగా ఒక 3-4 సంవత్సరాలు బట్టి అంతేనా? అంతే. అమ్మని హింసిస్తున్నాడు, మిమ్మల్ని బాధ పెడతాడు. చాలా. ఏం పని చేస్తాడు మీ నాన్న? ప్రైవేట్ జాబ్ చేస్తాడు మా నాన్న. సూపర్ హీరో అనుకున్న వాళ్ళు కాస్త సడన్ గా ఇలా మారడానికి కారణం ఏంటి? ఎందుకు కొడుతున్నాడు? నాన్నలో తెలుసు. మీరు అడిగారా మీ నాన్నని ఎందుకు ఇలా కొడుతున్నావు? చెప్పట్లేదు నాన్న. అసలు ఉత్తుగానే కొడుతున్నాడా? ఇలా కూర్చుంటే వచ్చి కొట్టేస్తాడా? అసలు ఒక ఫోన్ పట్టగానే జస్ట్ మేము అసలు ఫోన్ అంత సరే కొడుతున్నాడు, ఫోన్ పట్టుకుంటే ఫోన్ పక్కన పడేస్తే అయిపోద్ది కదా, మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చుగా. మళ్ళీ ఫోన్ ని తీసుకొని మళ్ళీ చూస్తుండు ఏం జరిగింది ఫోన్ లో ఏంటి. మమ్మల్ని కొడుతున్నప్పుడు మమ్మీ అడ్డొచ్చిందా, మమ్మీని కూడా కొట్టిండు. మమ్మీకి ఇక్కడ తగిలేసి. సరే ఇప్పుడు మేడం ఏమన్నారు? ఫోన్ అనేది పక్కన పెట్టేస్తే మీ నాన్న కొట్టాడు కదా. పెడుతున్నాము, పెట్టినా అసలు ఇప్పుడు కదా. అది ఒక్క విషయంలోనే కొడుతున్నాడా? ఇంకా వేరే అంశాల్లో కూడా? ఒక్క విషయంలోనే. కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా డాడీ వచ్చి అలా చెక్ చేస్తున్నారు సీక్రెట్ గా వచ్చి. అవునమ్మా, ఇప్పుడు ఆయన భయం ఆయనకుంది. కాలేజీకి వెళ్ళారు, పిల్లల వయసుకు వచ్చారు, ఎవరన్నా బాయ్ ఫ్రెండ్స్ ఇలా తగులుకుంటారేమో, ఎందుకు వచ్చిన కాల పిల్లల సేఫ్టీ కోసం చూస్తున్నాడు. అందులో ఏముంది మీకు? అట్లా కూడా లేదు. కానీ డాడీ ఫోన్ చూసుకోండి, డాడీ మాకు ఈ గంట కావాలి క్లాసెస్ కోసం, క్లాస్ లో ఆయన ముందే చేసుకొని తర్వాత ఫోన్లు అక్కడ పెట్టేస్తే ప్రాబ్లం సాల్వ్ కదా. కూడా మా నాన్న అనుమానంగా చూస్తుంటే చూడండి నాన్న, కొన్ని రోజులు చూసినాక ఆయన క్లారిటీ వస్తుంది కదా. అందులో మీరు ఎందుకు భయపడుతున్నారు? కొన్ని రోజులు కూడా కాదు మేడం, డైలీ కంటిన్యూగా మా ఇంట్లో జరిగిన. తాతయ్య చనిపోయారు, ఇలా మేము తాతయ్య చనిపోయాడు ఇలా వెళ్దాం అన్న కూడా నాకు ఆఫీస్ లో సెలవు లేదు, ఎవరు వెళ్ళకూడదు, మీరు వెళ్ళకూడదు. మమ్మీని తిట్టడం, అసలు ఎవరితో మాట్లాడనివ్వట్లేదు. కాలేజ్ ఒకసారి కొట్టగానే దెబ్బ. మీరంటే ఫోన్ గురించి అమ్మా, మిమ్మల్ని అయితే ఫోన్ గురించి. అమ్మని ఏ కారణం చేత కొడతాం? మమ్మీ మాకు అడ్డొస్తుంది అంతే, అదొకటే. మొత్తం అంతా ఈ గొడవ కొట్లాట్లు అంతా కూడా మీ ఫోన్ చుట్టూరునే. ఇది తప్ప ఇంకో కారణం ఏమీ లేదు. నాన్న ఫోన్ వద్దంటాడు, మీరు ఫోన్ వదలరు. ఏమైనా మెసేజ్ కాలేజ్ నుంచి మెసేజ్లు వస్తాయి. ఇప్పుడు ఫోన్ అన్నప్పుడు కాలేజ్ నుంచి అన్నప్పుడు మెసేజ్ వదలరు. కాలేజ్ నుంచి మెసేజ్లు వస్తాయి, ఇవి చూస్తే అసలు ఏం చెప్పడు. మేము అడిగినా చెప్పట్లేదు నాన్న. 3 years బట్టి ఇన్నేళ్ళ నుంచి అలా కొడుతూనే ఉంటాడు. చాలా టార్చర్. ఇక్కడికి ఎందుకు వచ్చారు నాన్న మీరు? ఫోన్ వాడాలా వద్దానా? అలా కదమ్మా, చదువులు ఎలా ఉన్నాయి మీవి? బాగానే ఫీజులు కడతాడా నాన్న? నాన్నకి తాగుడు గీగుడు ఇలాంటి అలవాట్లు ఏం లేవన్నారు. మిగతా అన్ని విషయాల్లో మంచోడే. కొట్టుడు అనేది 3-4 years బట్టే. మరీ విడ్డూరంగా ఉందమ్మా. మీరు ఏదో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.